ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత జీవోలు జారీ చేస్తే చట్టబద్ధత లభిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరగా ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, రెవెన్యూ లోటు భర్తీ వంటివి ఇంకా క్లియర్ కావాల్సి ఉన్నాయన్నారు ఏపీ సీఎం. విషయాన్ని కూడా తొందరలో కేబినెట్ పాస్ చేసి దానికి జీవోలు ఇష్యూ చేసి ఒక లీగల్ శాంక్టిటీ ఇవ్వాలి. ఆ విషయాన్ని కోరుతున్నాం. అది కూడా తొందరలో ఇస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లీగల్ శాంక్టిటీ ఉంటే అదే మరి మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళని తొందరలో మనకు క్లియర్ చేస్తే విభజన అయ్యి 2.5 years అయిపోయింది. 2.5 years అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు బోలెడని వచ్చాయి. ఆ ఇబ్బందులన్నీ 1 by 1 అధిగమించుకుంటూ మనం కష్టపడి ముందుకు పోతున్నాం. కేంద్రం కూడా ఇవ్వాల్సిన డబ్బులు మనకు సకాలంలో ఇస్తే దీనివల్ల మనకు ఉపయోగపడుతుంది. రైల్వే జోన్ రావాలి, ప్రత్యేక ప్యాకేజ్ రావాలి, డెఫిసిట్ ఫైనాన్స్ ఏదైతే మనకు 16,000 కోట్లలో కొంత ఇచ్చారు, 4,000 కోట్లు, 3,500 కోట్లు ఇచ్చారు, మిగిలిన డబ్బులు రావాలి. ఇవి సమాధి ఇష్యూస్ ఇంకా మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. పెట్రో కారిడార్ని ఇచ్చేసారు, అయిపోయినది, వచ్చేసింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అలాంటి కొన్ని రావాలి, ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే. కానీ పెట్రో కారిడార్ నిన్న మనం సంతకాలు పెట్టాం. ఒక 1,40,000 కోట్లకి ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్ మనం సంతకాలు పెట్టాం.